అటు కోర్టు సార్లు గరవేర్రు ఎట్లా పడితే అట్లా ఇండ్లు గూలిస్తే పబ్లిక్ ఏం కావాలి అని మందలు ఇచ్చిర్రు. ఇటు ఎగ్గస్ పార్టీ వాళ్ళు దినాం ఓ పంచాయత్ మోపు చేస్తుర్రు. అందుకే హైడ్రాకు జర్ర బ్రేకులు పడ్డట్టే అనిపిస్తుంది. అయితే మూసి వాడల పొంటి మాత్రం ఇండ్లు కూల్చుడు ఇంకా ఆగుతలేదు. బుధవారం కూడా గట్టినే కూలగొట్టిర్రు ఇండ్లు. అందుకే సర్కార్ వాళ్లకు ప్రతిపక్ష లీడర్లకు నడుమ కిరికిరి జోరుగా నడుస్తుంది. రెండు దిక్కులోళ్ళు మాటలు గట్టిగానే ఇరుస్తుర్రు. పొద్దుగాల లేస్తే చాలు పట్నంలో ఇండ్లు కూల్చుడు మీద కిరికిరి గట్టిగా అవుతాంది. మొన్నటి దాకా ఐతారం వచ్చిందంటే చాలు హైడ్రా జోరు మీద పనిచేసింది. ఇక ఇప్పుడు కోర్టు సార్లు గరం అయ్యేటాలకు బ్రేకులు వేసిండ్రు. మళ్ళీ ఎప్పుడు సురువు చేస్తారో గాని చేసేటట్టే ఉన్నారు. ఇక ఇట్లుంటే హైడ్రా మీద మూసి వాడల పొంటి ఇండ్లు కూల్చుడు మీద కారు పార్టీ వాళ్ళు దినం సర్కారు వాళ్ళకు సూటి పెడతాండ్రు. బుధవారం కూడా మంత్రి కేటీఆర్ సార్ పొట్టు సాపిచ్చిండు. మా స్థలాలు దొంగ స్థలాలు అంటారు, కబ్జా అంటున్నారు. మాకు కబ్జా కాదు, 30 ఏళ్ల కింద కొట్టుకున్న కాగితాలు మాట్లాడున్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సులు కట్టినాం. అన్ని కట్టినాక ఇవాళ వీడు వచ్చి అడుగుతా అంటే మరి ఆ పైసలనే ఓడిస్తాడు. నేను గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కట్టినా పైసలు, నేనే గవర్నమెంట్ కి 2 రోజులు ట్యాక్స్ కట్టినా, నేను మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టినా బిల్డింగ్ పర్మిషన్ కోసం, 2 రోజులు బిజిలీ పన్ను కట్టినా, ఎలక్ట్రిసిటీ పన్ను కట్టినా. మరి అవన్నీ ఎంత ఇస్తాడా నాకు? నన్ను ఇవాళ దొంగలను కుదిరేస్తున్నాడు, కబ్జాదారులను కుదిరేస్తున్నది ప్రభుత్వం. ఇదే ప్రభుత్వము, ఈయనే ముఖ్యమంత్రి. ఇంకో దిక్కు మూసీ నదిని బాగు చేసి పట్టణానికి పెద్ద పేరు తీసుకొద్దామని చూస్తా అంటే వట్టిగా బట్టగాల్సి మీదేస్తున్నారు కారు పార్టీ వాళ్ళని చెయ్యి పార్టీ వాళ్ళు గరం అవుతున్నారు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పురాణా పూల్ బ్రిడ్జి కాడికి పోయి మీదికెళ్ళి దుంకుదాం పాండ్రి అని సవాల్ ఇస్త్రీండు మహేష్ కుమార్ గౌడ్ సారు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు మాజీ మంత్రి కేటీఆర్ సారు మీద మంత్రి కొండా సురేఖ మేడం ఎక్కడికి పోయినా దుబ్బెత్తిపోస్తున్నది. పాప హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడు, ఎంతో మంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడు. అందుకే పచ్చకామర్లో అందరికీ కూడా లోకం పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళ బ్యాచ్ అందరికి కూడా చెప్పి పెట్టినట్టున్నాడు. ఏమైనా ఇటువంటి పోస్టులు పెట్టండి రా బాబు అని చెప్పి. దయచేసి ఇక ముందు అటువంటి ఒక్క పోస్ట్ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి రావద్దని నేను హెచ్చరిస్తా ఉన్నాను. వస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా చెప్పాలండి. ఈ రోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి ఆయన ఒక ఐటీ శాఖకు చేసిండు. ఆయన గతంలో మరి ఇప్పుడు మొన్న అసెంబ్లీలో సబితక్క గారిని మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అక్కలను నమ్ముకుంటానట్టు మాటన పెద్ద ఆర్భాటం చేసి దాన్ని అట్టహాసం చేసి అసెంబ్లీలో పెద్ద ఇష్యూ చేసి మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు ఒక బీసీ మహిళా మంత్రి నా మీద ఇటువంటి వచ్చినప్పుడు మరి ఆయన వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? టీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? మంత్రి మేడం ముచ్చట్ల మీద కేటీఆర్ సార్ కూడా గట్టిగానే కోపానికి వచ్చిండు. లేని ముచ్చట్లు చెప్పి సోషల్ మీడియాలో తన మీద కూడా మస్తు తప్పుడు ప్రచారం చేసిండ్రని మంత్రి మేడం మాట తీరు మార్చుకోవాలి అన్నట్టు మాట్లాడిండు. తత్తిమ కారు పార్టీ లీడర్లు కూడా గయ్యిన లేచిండ్రు. గిట్లా చెయ్యి పార్టీ వాళ్లకు కారు పార్టీ వాళ్లకు సింటం పడతలేదు. హైడ్రా ముచ్చట్లు, మూసి ముచ్చట్లు, ఇప్పుడు మంత్రి కొండా సురేఖమ్మ ముచ్చట్లతోని తెలంగాణలో రాజకీయం కుత ఉడుకుతాంది.